బెనర్జీ గారు, అంటే మీరు ఏ పార్టీ సంబంధించిన అతను అక్కడ ఏదో వైసీపీ అంటున్నాడు, మీరేమో నేను టీడీపీ టీడీపీ అంటే ప్రాణం కాపాడే కోసం ఆ మాట చెప్పింది కావాలా. మేము పక్కా టీడీపీ నేను తెలుగుదేశం పార్టీ నేను ఫస్ట్ నుంచి కూడా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? అది ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా తప్పండి. ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా తప్పు. మా ఓటు పుట్టిన కాడ నుంచి మాది తెలుగుదేశం. మాది ఎన్టీఆర్ బొమ్మ వేసుకోవటం మా పిల్లగాడు చావుకు గురా. ఆ బొమ్మకి ఇరిచేంత అవసరం ఏంది? ఇంట్లో పిల్లగాడిని పొలం కాకుండా రాని పిలవటం ఎందుకు? మా పిల్లగాడిని అడ చేయటం ఎందుకు? సో అయితే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు టీడీపీలో? మా ఓటు వచ్చిన కాడికి టీడీపీలోనే ఉంటాం. టీడీపీ వెళ్ళిపోయి మేము నాయకుల కాడికి పోయినా కూడా ఎవరు కూడా మాకు సహకరించలేదు, ఎవరు న్యాయం చేయట్లేదు. పోలీసు వాళ్ళు అయిపోయిన కాడి ఇది టీడీపీ ఇల్లు కానీ ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. అయితే బెనర్జీ గారు ఇక్కడ మీరు చెప్పాల్సిందంటే, అంటే ఇప్పుడు మీకు అది చనిపోయాడు అబ్బాయి, చనిపోయిన తర్వాత పోలీసులు ఫస్ట్ చెప్పింది కానివ్వండి, ఏమని చెప్పారు మీకు ఫస్ట్ పోలీసులు? అంటే చనిపోయినాడు అని చెప్పగానే ఎలా చనిపోయాడు అన్నది ఏమన్నా మీకు చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు? ఏం చెప్పారు అప్పుడు? యాక్సిడెంట్ అని చెప్పారండి. ఓకే, యాక్సిడెంట్ అని చెప్పి మేము స్టేషన్ కాడ పోయి అయ్యా మా బాధ ఇది అని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకపోకుండా కనీసం మా తల్లిదండ్రులు పోయి అట్టికి ఏడ్చుకుంటే నిలబడ్డా కూడా మాకెళ్ళి కూడా చూడలేదు. సో అప్పుడు ఏం చెప్పారండి మీకు పోలీసులు పిలిచి? యూజువల్లీ చెప్తారు కదా, ఇప్పుడు ఇది జరిగింది, ఇలా జరిగింది అంటే ఏం జరిగింది అంటే కారు గుద్దిందని చెప్పారా, లేకపోతే ఆటో గుద్దిందని చెప్పారా? ఏం చెప్పారు అసలు మీకు? చెట్టు తలిగిందని చెప్పారు సార్. చెట్టు తలిగి ఇదైందని చెప్పని పోలీసు వాళ్ళు చెప్పారు. అది మా పిల్లగాడు నమ్మకం, మేము కూడా దాని మీద అనుమానం వచ్చి మళ్ళీ మేము కేసు ఇచ్చేసుకున్నాం అనమాట. దాని గురించి మీకు ఎప్పుడు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చింది అనుమానం అసలు? అనుమానం దేనికి వచ్చిందంటే, ఆ బండికి ఆ కిరాయికి పోతాడు నాగరాజన్న వెతికి టాటా ఏసీ ఉంది. ఆ కిరాయికి పోతాడు ఆ బండికి. నేను అన్నా కాదా, వద్దయ్యా కిరాయికి వద్దేం వద్దు, పా మాకు నువ్వు ఎక్కడ తన కారు కుదరదు కానీ పా మాకు అవసరం, నువ్వు ఇంట్లో నన్ను ఉంది కానీ నువ్వు పోవద్దయ్యా అన్నాం మేము. అంటే నేను రానన్నా, నేను రావట్లేదు అని అనడం. సరే ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు మరి నేను వండమన్నా వంటలేదు, నువ్వు ఏడ కుదురుతావు, నువ్వు ఏడ చేస్తావు అని ఒకసారి తనడంట. అన్న తర్వాత దాని మీద ఆ రోజు ఓట్ల లెక్కింపు రోజు, ఆ రోజు కార్తీకు ఎట్రా నీతో పని ఉంది, నీకు అవసరమైన పని రాని పిలిపించి తీసిపోయారు. నాకు పోయేటప్పుడు పిల్లగాడు ఇవన్నీ చెప్పే పోయిండు. నాగరాజు అన్న వెంకటేష్ అన్న వీళ్ళు రావన్నారావో ఏందో పని ఉందంట. అయ్యా నువ్వు ఆ బండికి పోనన్నావుగా, ఇంక దేనికి వాళ్ళకి నీకేందంటే ఏమన్నావు నాకైతే తెలవదు, రమ్మన్నారు, పోయినమ్మంటే వస్తానామని పోయిండు. ఇది జరిగింది. సో ఈ మొత్తం అనుమానం ఎక్కడ మొదలైంది అంటే, ఈ బైక్ ఏదైతే ఈ బైక్ బేస్డ్గానే, అంటే తను ఈ బైక్లో వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అయినప్పుడే తను చనిపోయారనేది మొదటగా అంటే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది, కానీ పోలీసులు ప్రాథమికంగా చెప్పింది కానీ ఏంటంటే, ఈ బైక్ యాక్సిడెంట్ అయింది. ఈ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు మనం చూడాలి. ఈ స్పెసిఫిక్గా ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ చెట్టుకు గుద్దుకోవడం ద్వారానే తను చనిపోయాడు అన్నది ఇనిషియల్గా చెప్పిన ఒక విషయం. సో ఈ బైక్ని ఒకవేళ బైక్ నిజంగానే వెళ్ళి ముందు నుంచి ఇలా ఒకవేళ గుద్దుకొని ఉంటే అప్పుడు ఏం జరగాలంటే, ముందు సైడ్ ఉండే ఏదైతే వైఫర్ ఉంటుందో అది మొత్తం ఇది ఇరిగిపోయి ఉండాలి. కానీ ఈ ఫోటోలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ ఫోటో ప్రకారం ఎక్కడే కానీ దానికి ముందు సైడు వైఫర్ విరిగిపోలేదు, సైడ్ ఉండే ఇండికేటర్లు విరిగిపోలేదు, ముందు సైడ్ ఎలాంటి చిన్న డ్యామేజ్ కానీ ఒక చిన్న గీత కానీ కనిపించట్లేదు. ఆ తర్వాత ఈ కేసుని కొత్త దాంట్లో తీసుకెళ్లారు. ఆ కొత్త దాని ఏంటి అంటే, వెనకాల నుంచి వచ్చి ఒక వెహికల్ గుద్దింది, దానివల్ల పడ్డారు అని. ఒకవేళ నిజంగానే వెనకాల నుంచి పడ్డా సరే, ఈ రెండు ఫోటోలు గమనించండి మీకు అర్థమవుతాయి. ఈ రెండు ఫోటోల ప్రకారం ఏంటంటే, వెనకాల సైడ్ నుంచి గుద్దినప్పుడు కేవలం ఆ ఏదైతే టెయిల్ ల్యాంప్ ఉందో, టెయిల్ ల్యాంప్ దగ్గర మాత్రం ఒకటి విరిగిపోయింది. కానీ నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది, అది అప్పుడు విరిగిపోయింది కదా, అంతకు ముందే విరిగిపోయింది అని. ఇంకెనకాల మడ్గాడ్ ఏదైతే ఉందో, మడ్గాడ్ దగ్గర ఒకటి మాత్రం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా సైడ్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఫుట్ రెస్ట్ మాత్రమే వంగిపోయింది. ఇది మనకు కనిపిస్తుంది. ఇది చూస్తే ఎవరికైనా చిన్న పిల్లవాడికైనా అర్థమైపోతుంది, ఇది వెనకాల నుంచి గుద్దడం వల్లనో లేకపోతే ముందు డైరెక్ట్గా వెళ్ళి ఏదైతే కనిపిస్తుందో దానికి తగలడం వల్లనో జరగలేదు అని. ఈ రెండు కాకుండా అనుమానం ఇంకెక్కడ బలపడింది అంటే, ఇదేదైతే మనం ఈ చెట్టు గుద్దుకున్నారని తను చెప్తూ వచ్చారో, ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఒక గొడ్డలి తీసుకొని నరికినట్టుగా చెక్కినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఎందుకంటే ముందు సైడ్ నుంచి తగిలినా ఒకవేళ తగిలితే ఎక్కడి నుంచి తగలాలి, ముందు సైడ్ తగలాలి లేదా రైట్ సైడో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటాయో వాటి సైడ్ నుంచి తగలాలి. కానీ ఏదైనా ఇంత షార్ప్ ఎడ్జెడ్గా ఇది కట్ అయ్యేంత స్థాయిలో అక్కడ ప్రమాదం జరగలేదన్నది తెలుస్తుంది. చాలా క్లియర్, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇవి చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం కలుగుతుంది, కానీ అప్పటి పోలీసులకి దీని మీద అనుమానం కలగలేదు. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఈ విషయానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అప్పటికే బాధలో ఉన్నారు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వేలిముద్ర వేసుకొని వాళ్ళకి అనుకూలమైన ఒక కంప్లైంట్ రాసుకొని కేసు లాడ్జ్ చేశారని చెప్తున్నారు. ఏం జరిగింది ఆ రోజు? మీరు అంటే యూజువల్లీ ఏదైనా జరిగినప్పుడు మీకు అనుమానం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మీకు వచ్చి ఒక కంప్లైంట్ కాపీ తీసుకుంటారు. ఆ కంప్లైంట్ కాపీలో ఏం రాశారేమైనా మీకు చెప్పారా ఏమైనా? మాకెవరు ఏం చెప్పలేదు. మాకెవరు ఏం చెప్పలేదు. మీరు చదువుకున్నారా లేకపోతే మీరు తెలియని తీసుకువెళ్ళి ఎలుముద్ర వేయించారు. మా ఏడుపుల్లో మేము ఉంటే వాళ్ళే ఏలు ముద్ర వేపించుకున్నారు మా ఆయన చేత. ఆ కంప్యూటర్ రాసేటప్పుడు కూడా మమ్మల్ని ఎవరు కనుక్కోలేదు. మరి మేము చెప్పాలి కదా, మా పిల్లగాడిని చేస్తున్నప్పుడు పలానోళ్ళు ఉండాలని మేము చెప్తాం కదా. మమ్మల్ని కనుక్కోకుండా కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ రాశారు, మా ఆయన చేత ఏలు ముద్ర వేయించారు, తీసుకుపోయి కేసు పెట్టారు. ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో ఒకసారి కంప్లైంట్ కాపీని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా కంప్లైంట్ కాపీ ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసి జస్ట్ కింద ఒక వేలిముద్ర తీసేసుకొని దీన్ని కంప్లైంట్ కాపీ కింద రిజిస్టర్ చేశారు. ఇక్కడ మరొక అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, అంటే ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ కేవలం వేలిముద్ర వేసి ఆ కుటుంబంలో సంబంధించిన వాళ్ళ పెద్దబ్బాయి చదువుకున్నాడు, అతనితో ఎలాంటి సంతకం తీసుకోకుండా జస్ట్ ఒక వేలిముద్ర వేసేసి ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేసారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసేసి నిందితులు ఎవరు లేరు, దీనికి కేవలం ఇది ఒక ఏమంటారు ప్రమాదం ద్వారా జరిగిన మరణమని మాత్రమే ధృవీకరించేసి ఈ ఎఫ్ఐఆర్ కాపీని వీళ్ళ చేతిలో పెట్టారు. సో మీరు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత మీ దగ్గరికి విచారణ కోసం ఎవరైనా వచ్చారా? కానిస్టేబుల్స్ కానీ పోలీసు వాళ్ళు కానీ వచ్చారు, కానీ మమ్మల్ని ఎవరు వివసాయించలేదు. మమ్మల్ని మా గురించి ఏమీ అడగలేదు.